మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఇక్కడ దేవుడు ఇస్సాకుతో చెప్తున్నారు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను అని చెప్పినట్లుగా వాక్యంలో మనము ధ్యానిస్తూ ఉంటున్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము అనున్నది కోరుకుంటారు కానీ అందరూ దేవుని మాట వినరు. కానీ ఇక్కడ ఇస్సాకు దేవుని మాట విన్నాడు, ఆ దేశంలోనే నివసించాడు. కనుక దేవుడు అన్ని విషయాల్లో కూడా మరి ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించినట్లుగా మాట వినటం వల్ల మనం చూస్తున్నాం. మనిషి ఎన్ని విధాలుగా ఆశీర్వదించబడతాడు అని మనం ధ్యానించినప్పుడు శరీర సంబంధమైన ఆశీర్వాదము, భూ సంబంధమైన ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, పరలోక సంబంధమైన ఆశీర్వాదమును మనం చూస్తుంటున్నాము. కనుక అన్ని విషయాల్లో కూడా దేవుడు చెప్పారు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తానని. ఎప్పుడు ఆశీర్వదిస్తానంటే ఆయన మాట వినినప్పుడు. ఇస్సాకు ఆయన మాట విన్నాడు, దేవుడు నిశ్చయముగా ఇస్సాకుని ఆశీర్వదించాడు. నిశ్చయముగా నీవును నేనును ఆయన మాట వినినట్లయితే, ఆయన ఆజ్ఞలు అనుసరించి, ఆయన మాటను అనుసరించి జీవించినట్లయితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. అట్టి ఆశీర్వాదము మనకు కలుగును గాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీకు స్తోత్రం. ఇస్సాకుకు మీరు తోడయుండి అయ్యా, మీరు తండ్రి ఆశీర్వదించినట్లుగా మీ లేఖనంలో రాయబడి ఉంటుంది ఆయన. అలాగునే ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. మీరు ఆశీర్వదించాలి, తోడై ఉండాలి అని అంటే నీ మాట వినాలని ప్రభా మీరు సెలవిచ్చారు. ఇస్సాకు మీ మాట విన్నట్లుగా మీ లేఖనంలో రాయబడి ఉంటుంది నాయన. ప్రతి ఒక్క బిడ్డ నీ మాటలు గైకొన్నట్లుగా సహాయం చేయండి. నీ మాటలు, నీ ఆజ్ఞలు ప్రభా, నీ కట్టడలు, నీ విధులను నెరవేర్చే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డను మీరు మార్చి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.